అర్జున్తో విసిగిపోయిన త్రివిక్రమ్ మనసు మార్చుకున్నాడు. బన్నీ కోసం రాసుకున్న కథను ఎన్టీఆర్తో తీస్తున్నట్టు ప్రకటించాడు. త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా స్టోరీని రాసుకుంటే 2 ఏళ్లు దోబూచులాడి చివరికి తారక్ దగ్గరకు వచ్చింది. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ ప్లాన్ చేస్తే వర్కౌట్ కాలేదు. దీంతో మహేష్ తో గుంటూరు కారం తీస్తూ సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ తో మూవీ ప్రకటించాడు. అప్పటికింకా పుష్ప 2 రిలీజ్ కాలేదు. పుష్ప 2 ఇండియా వైడ్ రికార్డులతో మోతెక్కించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను బన్నీ పక్కన పెట్టి అట్లీ దర్శకత్వంలో రాకా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అల్లు అర్జున్ డేట్స్ కోసం విసిగిపోయిన గురూజీ ఇదే కథను ఎన్టీఆర్ తో తీయాలి అనుకున్నాడు. అయితే తారక్ నటిస్తున్న డ్రాగన్ ఇప్పట్లో పూర్తయ్యేటట్టు లేకపోవడంతో వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం తీస్తున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ తో ఫిక్స్ అయినా మధ్యలో బన్నీ పేరు మళ్లీ వినిపించింది. అయితే రాకా తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనగరాజుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురూజీకి ఎన్టీఆర్ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఎన్టీఆర్ ను గాడ్ ఆఫ్ వార్ గా ప్రిపేర్ చేశాడు త్రివిక్రమ్. వార్ 2 డబ్బింగ్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ చేతిలో కార్తికేయ బుక్ కనిపించింది. దీంతో గాడ్ ఆఫ్ వార్ క్యారెక్టర్ ను స్టడీ చేస్తున్నట్టు హింట్ ఇచ్చాడు తారక్. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. డ్రాగన్ గ్లిమ్స్ ముందు ఈ అనౌన్స్మెంట్ నిలవదని లేట్ అయినా లేటెస్ట్ గా ప్రకటించారు. త్రివిక్రమ్ తో సినిమాను ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో ప్రకటించారు. త్రిశూలంతో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. శివుడి కుమారుడు పార్వతీదేవికి గర్వకారణం దేవసేనాని మరోసారి త్రివిక్రమ్ తో అంటూ రాసుకొచ్చాడు తారక్. ఈ సినిమాతో త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ కు బ్రేక్ పడింది. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ను తీసుకున్నారు. త్రివిక్రమ్ కు అనిరుద్ కలిసి రాకపోయినా అనిరుద్ నే ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యింది. దేవర హిట్ కావడంతో ఎన్టీఆర్ తనకు కలిసొచ్చిన అనిరుద్ నే రికమెండ్ చేశాడట. అరవింద సమేత వీరరాఘవ, అలవైకుంఠపురంలో గుంటూరు కారం, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఆదర్శ కుటుంబం వరకు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాకు తమనే మ్యూజిక్ ఇచ్చాడు. గాడ్ ఆఫ్ వార్ పాన్ ఇండియా మూవీ కావడంతో తమన్ ప్లేస్ లోకి అనిరుద్ వచ్చాడు.